అందరికీ నమస్కారం. ఈరోజు 9వ తారీఖు జూన్ 9. జూన్ 9 అంటే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అధికారంలోకి ఏ రకంగా వచ్చిందో అన్నది మనందరం కూడా చూసాం. విత్ థంపింగ్ మెజారిటీ. అసలు ఆ మెజారిటీలు అయ్యి చూసుకుంటే మెజారిటీలు కూడా ఎక్కడ ఊహకు అందలేని మెజారిటీలతో గెలిచింది. ఇంకా ఇంత మెజారిటీతో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు ఇంత ప్రజలు? జగన్ గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసింది. ఏదో మార్జిన్ తక్కువగా ఉండాలి చెప్తే ఇంత ఇచ్చిందంటే, జగన్ పథకాల కన్నా అన్ని పథకాలు కూడా ఈయన ఎక్కువిస్తా అన్నాడు. అన్ని పథకాలు ఎక్కువిస్తా అన్నాడు. ఇంకా లేనిపోయిన అన్నీ కూడా పెట్టాడు. మెయిన్ 6 పథకాలు, సూపర్ 6. అసలు సూపర్ 6 అంటే ఏంటి? సూపర్ 6 అంటే నిరుద్యోగాలకి నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. తర్వాత రైతులకి సంవత్సరానికి 20,000 భరోసా ఇస్తా అన్నాడు. మహిళలకి, అందరు మహిళలకి నెలకి 1,500 ఇస్తా అన్నాడు. తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నాడు. తర్వాత అమ్మకి, తల్లికి దీవెన, తల్లికి వందనం. తర్వాత గ్యాస్ సిలిండర్. ఇవి 6 పథకాలు, 6. ఈ 6 నిరుద్యోగ వృత్తి కానీ, రైతుకి 20,000 కానీ, మహిళలకు 1,500 కానీ, లేదంటే ఉచిత బస్సు కానీ, లేదంటే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ, వారోజు తల్లికి వందనం కానీ, ఈ 6 ఏమన్నా ఇచ్చాడా? ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్ డైరెక్ట్లీ. చంద్రబాబు నాయుడు గారు, ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయింది వచ్చి 6 పథకాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక్కటన్నా ఇచ్చారా ఈ పథకాల్లో? ఈ